కలకత్తాలోని ఆర్జికర్ కాలేజ్ రేప్ అండ్ మర్డర్ కేసు ఎంత ఫేమస్ అంటే ఇండియా మొత్తాన్ని షేక్ చేసిన కేసు అనమాట. చాలా బ్రూటల్ గా ఈమెని రేప్ చేసి మర్డర్ చేశారు. సో ఈ బ్రూటాలిటీ గురించి కంప్లీట్ ఆ రేప్ అండ్ మర్డర్ కేసు గురించి నేను ఒక వీడియో చేశాను ఆల్రెడీ. అండ్ ఆ రోజు ఏం జరిగింది, ఆ తర్వాత ఇందులో పోలీసులు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, పాలిటిక్స్ ఎలా ఇన్వాల్వ్ అయ్యాయి, అండ్ ఆ సాక్ష్యాలన్నింటినీ ఎలా గెలికేశారని చెప్పి ఒక కంప్లీట్ వీడియో చేశాను. అండ్ దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను నేను. సో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో చూడండి. జస్ట్ ఈ వీడియోలో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను ఏం జరిగిందని. కేవలం ఆ కేసులో ఒక నిందితుడు ఉన్నాడు కదా, సంజయ్ రాయ్ అని, అతనికి ఎలాంటి శిక్ష పడింది అండ్ కోర్టులో ఏం జరిగింది, జడ్జి ఏం మాట్లాడాడు, సిబిఐ ఏం మాట్లాడింది, అండ్ ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో సంజయ్ రాయ్ అతనే మాట్లాడాడో నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దానికన్నా ముందు ఈ వీడియోలో నేను మాట్లాడే ప్రతి మాట కూడా వేరియస్ న్యూస్ పోర్టల్స్ లోంచి, న్యూస్ ఛానల్స్ లోంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే. నా సొంతంగా ఏది కల్పించి చెప్పట్లేదు, కేవలం నా ఒపీనియన్ మాత్రమే వీడియో ఎండింగ్ లో చెప్తాను. సో ఇదొక డిస్క్లైమర్. సో ఇప్పుడు కోర్టు విషయానికి వస్తే, ఈ రోజు 20వ తారీఖు 2:40 జడ్జిమెంట్ ఇవ్వబోతున్నానని చెప్పి 18వ తారీఖే కోర్టు చెప్పింది. సో ఎగ్జాక్ట్లీ 12:40కి కోర్టు ప్రాసిక్యూషన్ స్టార్ట్ చేసింది అనమాట. అండ్ ఎగ్జాక్ట్లీ 12:42కి జడ్జ్ అర్నబ్ దాస్ ముఖ్యంగా ముందుగా ఈ కేసులో నిందితుడైన సంజయ్ రాయ్ అడిగాడు, నువ్వేమైనా చెప్పుకునేది ఉందా అని. సో సంజయ్ రాయ్ 18వ తారీఖు ఏం చెప్పాడో 20వ తారీఖు కూడా అదే చెప్పాడు. సో 18వ తారీఖు 20వ తారీఖు ఇతను ఏం చెప్పాడంటే, ఈ కేసులో నన్ను ఫ్రేమ్ చేశారు, నేను ఈ కేసులో ముఖ్యమైన నిందితుని కాదు, నన్ను కేవలం ఈ కేసు కోసం వాడుకున్నారు, ఇప్పుడు అందరు కలిసి నన్ను ఇరికించారు, ఇందులో నేను కాదు అసలైన నిందితుని అని చెప్పి మళ్ళీ అదే చెప్పాడు. అంతేకాదు ఈ కేసు గురించి చాలా మంది సాక్ష్యాధారాలు డిస్ట్రాయ్ అయ్యాయని చెప్పి అంటున్నారు. సో మీకు ఇప్పటికైనా అర్థమైపోయి ఉండాలి, ఈ కేసులో అసలైన నిందితుడు నేను కాదు అని చెప్పి కోర్టుకి చెప్పుకున్నాడు సంజయ్ రాయ్. ఆ తర్వాత జడ్జి ఏమన్నారంటే, ఈ రేప్ కేసు నువ్వే చేసావు అని చెప్పి ప్రూవ్ అయిపోయింది, సో ఇప్పుడు వచ్చే పనిష్మెంట్ మీద నీకేమైనా చెప్పుకోవాల్సింది ఉందా అని చెప్పి అడిగారు. సో అప్పుడు పనిష్మెంట్ గురించి సంజయ్ మాట్లాడలేదు, కాకపోతే మళ్ళీ నేను అసలు ఈ తప్పు చేయలేదు అని చెప్పి పదే చెప్పడం మొదలు పెట్టాడు. సో ఇక సంజయ్ చెప్పింది విన్న తర్వాత జడ్జ్ ఈసారి సిబిఐకి మాట్లాడే అవకాశం ఇచ్చాడు 1:05. సో సిబిఐ ఏం మాట్లాడిందంటే, ఇది ఒక రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్, ఎందుకంటే అక్కడ ఆ అమ్మాయి గవర్నమెంట్ హాస్పిటల్ సర్వ్ చేస్తుంది, ఆవిడ ఒక స్టూడెంట్, తను చనిపోవడం మన దేశానికి ఒక లాస్. సో ఇది ఒక రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ లో పడుతుంది. అందుకనే సహజంగా ఇచ్చే డెత్ పెనాల్టీ కాకుండా ఏదైనా స్ట్రాంగ్ గా చేస్తేనే మనం సొసైటీకి ఏదైనా చేసినట్టు ఉంటుందని చెప్పి సిబిఐ మాట్లాడింది. అలాగే 1:07 సిబిఐ ఏం చెప్పిందంటే, కోర్టుతో వేడుకుంది, ఎంత కఠినమైన పనిష్మెంట్ కావాలంటే అంత కఠినమైన పనిష్మెంట్, స్పెషల్ పనిష్మెంట్ ఇవ్వండి, అప్పుడే జనాల్లో మనకు ఫెయిత్ అంటే నమ్మకం అనేది ఉంటుందని చెప్పి సిబిఐ లాస్ట్ గా చెప్పి ఆ మాట ముగించేసింది. ఆ తర్వాత సిబిఐ వాళ్ళ దగ్గర ఉన్న 11 రకాల సాక్ష్యాలు, వీడియో టేప్స్, సీసీటీవీ ఫుటేజ్, డాక్టర్స్ దగ్గర నుంచి వచ్చిన రిపోర్ట్స్ అవన్నీ కూడా కోర్టుకి సబ్మిట్ చేసింది. అండ్ కోర్టు ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకొని, బేసిక్గా ఇవన్నీ ఆల్రెడీ సబ్మిట్ చేసినవే, బట్ శిక్ష వేయడానికి ముందు మళ్ళీ రీచెక్ చేస్తారనమాట. ఎవ్రీ సాక్ష్యాన్ని మరోసారి పరిశీలిస్తారు. సో దానికోసం ఒక 1 అవర్ బ్రేక్ తీసుకుంది కోర్టు. కానీ ఆ 1 అవర్ బ్రేక్ ఎందుకో కొద్దిగా ఎక్కువ టైమే పట్టింది. ఆల్మోస్ట్ 2 అవర్స్ తీసుకున్నారు, బికాస్ ఇంక్లూడింగ్ లంచ్ బ్రేక్ కూడా అనుకుంటా. సో కొంచెం ఎక్కువ టైమే పట్టింది. ఆ తర్వాత 15th అవర్ అంటే 3 గంటలకు అనుకుంటా, సో 2:45కి రావాల్సిన జడ్జిమెంట్ కొంచెం డిలే అయింది. సో మనకు తెలిసిందే కదా, ఇండియాలో జడ్జిమెంట్ ఆఖరి స్టేజ్ కోర్టులో కూడా కొద్దిగా డిలే అవుతుంది. సో 3:02 జడ్జి మాట్లాడడం మొదలు పెట్టాడు. సో ముందుగా జడ్జి ఏమన్నారంటే, ఇది ఒక రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కాదు, అంటే ఇంతకుముందు సిబిఐ చెప్పింది కదా, ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ లో ట్రీట్ చేసి ఒక స్పెషల్ జడ్జిమెంట్ ఇవ్వాలని. సో కోర్టు ఏమందంటే, ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ కింద పడదు, అందుకే ఇందులో మేము స్పెషల్ జడ్జిమెంట్ ఇవ్వలేము అని చెప్పి సిబిఐ లాయర్స్ ఏదైతే చెప్పారో దాన్ని కొట్టిపడేశారు. సో అందువల్ల స్పెషల్ జడ్జిమెంట్ ఏది లేకుండా నార్మల్ లైఫ్ సెంటెన్స్ వేశారు. లైఫ్ సెంటెన్స్ అంటే మీకు తెలిసిందే కదా, చచ్చిపోయేంత వరకు జైల్లోనే ఉండాలి. సో ఆ వ్యక్తి 80 ఏళ్ళకి చనిపోవచ్చు, 70 ఏళ్ళకి చనిపోవచ్చు, లేదా 110 ఏళ్ళు బతకొచ్చు, ఉన్నంతకాలం జైల్లోనే ఉండాలనేది కోర్టు వేసిన శిక్ష. ఆ తర్వాత గవర్నమెంట్ కూడా కోర్టు ఏం చెప్పిందంటే, 15 లక్షల రూపాయలు ఆ తల్లిదండ్రులకు ఇవ్వాలి అని చెప్పి ఇంకొక జడ్జిమెంట్ కూడా పాస్ చేసి, సో దీంతో కేసు క్లోజ్ అయిపోయింది. సో ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. ముందుగా బీజేపీ ఎమ్మెల్యేస్, ఎంపీస్ ఉంటారు కదా, సో వాళ్ళే మాట్లాడారంటే, ఈ రోజు వచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది జనాలు కోరుకుంటున్న జడ్జిమెంట్ అని చెప్పి ఆయన చెప్పారు. సో హీ వాస్ హ్యాపీ అనమాట జడ్జిమెంట్ ద్వారా. సో జనాలు ఏదైతే కోరుకుంటున్నారో అదే కోర్టు డెలివర్ చేసింది అని డైరెక్ట్ గా చెప్పేశారు. ఆ తర్వాత మమతా బెనర్జీ గారు కూడా ఆమె కామెంట్స్ ఎక్స్ప్రెస్ చేశారన్నమాట. సో ఆవిడేమన్నారంటే, సింపుల్ గా ఆవిడకు ఈ జడ్జిమెంట్ నచ్చలేదు, ఆమె ఒక క్యాపిటల్ పనిష్మెంట్ లాంటిది కోరుకుంది, అంటే పబ్లిక్ ఎగ్జిక్యూషన్ ఇలాంటి ఒక జడ్జిమెంట్ ని కోరుకుంది ఆవిడ. అలాగే ఆవిడ ఇంకేమన్నారంటే, మేము నార్మల్ గానే ఈ కేసుని డీల్ చేస్తున్నాము, అండ్ సిబిఐ వచ్చి ఈ కేసుని చాలా చెడగొట్టి పడేసింది అని చెప్పి మాట్లాడింది. దీని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. దాని తర్వాత అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడారు. వాళ్ళేమన్నారంటే, ఏదైతే 17 lakhs కాంపెన్సేషన్ ఉందో గవర్నమెంట్ దగ్గర నుంచి అది మాకు వద్దు అని అన్నారు. వాళ్ళు కేవలం జడ్జిమెంట్ కోసమే ఎక్స్పెక్ట్ చేస్తారు, అండ్ జడ్జిమెంట్ వచ్చింది. కానీ వాళ్ళు కూడా జడ్జిమెంట్ ద్వారా అంత హ్యాపీగా లేరు, బికాస్ దీన్ని రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ కింద కన్సిడర్ చేయలేదు కనుక వాళ్ళు కొద్దిగా అన్హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు బేసిక్ ఏమన్నారంటే, ఒక ఆన్ డ్యూటీలో ఉన్న డాక్టర్ ని చంపేశారు, అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో, ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ కాకుండా ఎలా ఉంటుంది, ఇక్కడ బేసిక్ గా గవర్నమెంట్ ఫెయిల్ అయింది, అండ్ ఈ జడ్జిమెంట్ ద్వారా మేము ఇంకా షాక్ లోనే ఉన్నాము, మేము కోరుకున్న జడ్జిమెంట్ ఇది కాదు అని చెప్పి ఆవిడ క్లియర్ గా మాట్లాడారు, అంటే చనిపోయిన అమ్మాయి వాళ్ళ మదర్. అండ్ ఫైనల్ గా మమతా బెనర్జీ గారు కూడా ఇంకో మాట మాట్లాడారు. అదేంటంటే, ఒకవేళ కేసు సిబిఐకి వెళ్లకుండా మాతోనే ఉండుంటే జడ్జిమెంట్ డిఫరెంట్ గా ఉండేదని చెప్పి చెప్పారు. ఇంతకు చెప్పినట్టు మమతా బెనర్జీ దగ్గరికి మనం మళ్ళీ తర్వాత ఇద్దాము. బట్ ఫైనల్ గా పీపుల్ ఏమంటున్నారంటే, ఈ కేసులో ఒకే ఒకరు ఇన్వాల్వ్ అయ్యారంటే నేను నమ్మట్లేదు అని చెప్పి పబ్లిక్ అంటున్నారు. సో ఇది ఒక కంబైన్డ్ పబ్లిక్ ఒపీనియన్, ఒకరి మాట కాదు. బేసిక్ గా అందరూ ఏమంటున్నారంటే, ఈ కేసులో ఒక్కరు మాత్రమే ఉండడం చాలా కష్టం. ఒకవేళ మీకు ఆల్రెడీ కేసులో ఏం జరిగిందో తెలుసుంటే, అంత బ్రూటల్ గా చంపడం అనేది ఒకటి వల్ల సాధ్యమయ్యేది కాదు. ఇన్ఫాక్ట్ 18
19th రోజు ఇదే మాట అమ్మాయి వాళ్ళ ఫాదర్ కూడా అన్నారు. అంత బ్రూటల్ గా ఒక్కడే చంపాడంటే నేను నమ్మట్లేదు, ఈ కేసులో చాలా మంది ఉన్నారని చెప్పి అమ్మాయి వాళ్ళ ఫాదర్ కూడా అన్నారు. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు మమతా బెనర్జీ గారు. సో బేసిక్ గా మమతా బెనర్జీ గారు ఒక సీఎం లా ఫెయిల్ అయ్యారన్నమాట. గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదైతే చేయాలో ఆవిడ చేయలేదు. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు బేసిక్ గా స్టార్టింగ్ 1-2 days లో ఆవిడ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. పోలీసులు చూసుకుంటారు అన్నట్టుగా వ్యవహరించారు. ఆ తర్వాత ఎప్పుడైతే సాక్ష్యాధారాలన్నీ ధ్వంసమైపోయాయో, బేసిక్ గా ఆ రూమ్ లో ఏదైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో అవన్నీ ధ్వంసమైపోయాయి. ఎలా ధ్వంసమయ్యాయి? కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆ గోడల్ని ఆ రూమ్ ని మొత్తం కూల్చేశారు. సో అలా ధ్వంసమైన తర్వాత నెక్స్ట్ డే మమతా బెనర్జీ ఏమన్నారంటే ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది, సో నేను కూడా జస్టిస్ కోసం ఫైట్ చేశానని చెప్పి ఆవిడ రోడ్ ఎక్కారు. జస్టిస్ జరగాలని చెప్పి ఆవిడ కూడా ఫైట్ చేశారు. బేసిక్ గా జస్టిస్ చేయాల్సిందే ఆవిడ స్టేట్ కి సీఎం, కానీ ఆవిడే జస్టిస్ కావాలని చెప్పి రోడ్ ఎక్కారు. అండ్ అప్పుడు కేసు తన చేతిలోనే ఉంది, ఆ స్టేట్ పోలీస్ చేతిలోనే ఉంది. అండ్ ఈ 20 days లో కేసు ఎక్కడికి మూవ్ అవ్వలేదు, అందుకే అది సిబిఐకి వెళ్లాల్సి వచ్చింది. కానీ మమతా బెనర్జీ ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ కేసు మా దగ్గరే ఉండుంటే జడ్జ్మెంట్ డిఫరెంట్ గా ఉండేది అంటున్నారు. సో నేనేమంటానంటే నిజంగానే జడ్జ్మెంట్ డిఫరెంట్ గా ఉండేది, కానీ ఇప్పుడు వేసిన సెంటెన్స్ కన్నా కూడా చాలా తక్కువ శిక్ష పడి ఉండేదని వానికి అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక కాంట్రవర్సీ నడిచింది ఈ కేసు వెనుక అన్నాను కదా, అదేంటంటే ఈ కేసులో మొదటి నుంచి కూడా ఒక పర్సన్ లేడు, అంతకంటే ఎక్కువ మంది ఉన్నారని చెప్పి అందరూ నమ్ముతున్నారు. సో ఈ పాయింట్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ రోజే ఆ హాస్పిటల్, అంటే ఆ రోజు నైటే హాస్పిటల్లో ఉండే ఎవిడెన్స్ రూమ్ డిస్ట్రాయ్ చేశారు. ఫస్ట్ పాయింట్. సో దాని వల్ల కొద్దిగా అనుమానం పెరిగింది. ఆ తర్వాత నిందితుడు అరెస్ట్ అయిన తర్వాత అతను చాలా రూడ్ గా మీరు నన్ను ఏం బీకలేరని చెప్పి పోలీసులతో మాట్లాడాడు. అంత రూడ్ గా ఉన్న ఆ పర్సన్ 2 రోజుల తర్వాత ఎప్పుడైతే మమతా బెనర్జీ ఎవరైతే నిందితుడు పట్టుకున్నాడో వాడిని కాల్ చేయండి పబ్లిక్ గా అని చెప్పి ఒక కామెంట్స్ పాస్ చేసిన తర్వాత వెంటనే ఆ నిందితుడు బ్యాక్ ఫైర్ అయిపోయాడు. అసలు నన్ను ఇందులో ఇరికిస్తున్నారు, నాకు దీనికి సంబంధమే లేదు, దీని వెనకాల ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, కొంతమంది పొలిటీషియన్స్ ఉన్నారని చెప్పి మాట్లాడడం స్టార్ట్ చేశారు. సో ఎప్పుడైతే మమతా బెనర్జీ సపోర్ట్ కట్ అయిపోయిందో అప్పటి నుండి సంజయ్ రాయ్ అంటే ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతను డిఫరెంట్ గా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. సో ఇంకొక అనుమానం తోడైందనమాట ఇందులో గవర్నమెంట్ ఉంది అని చెప్పి నమ్మడానికి. ఇప్పుడు మూడో కాంట్రవర్సీ ఏంటంటే ఈ కేసులో అప్పుడు చాలా బాగా వినిపించిన పేరు ఒక ప్రిన్సిపల్ అనుకుంటా, అతను ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్, అతని పేరు సరిగ్గా గుర్తులేదు. అండ్ అతనే ఈ కేసులో చాలా ముఖ్యమైన దోషి అని చెప్పి అందరూ అన్నారు. ఈవెన్ అక్కడ పనిచేసిన డాక్టర్స్ కూడా అతనికి ఖచ్చితంగా సంబంధం ఉంది ఈ కేసు నుంచి అని చెప్పి ఫైట్ చేశారు. కానీ ఆ పర్సన్ ఈ రోజు అసలు కోర్టులో హాజరవ్వలేదు. అండ్ ఈ కేసులో ఎక్కడ అతని పేరే లేదు. జస్ట్ మీరే ఇమాజిన్ చేయండి, ఒకవేళ ఒక హాస్పిటల్ ఇంత దారుణం జరిగితే ఖచ్చితంగా ఆ ప్రిన్సిపల్ కి సస్పెన్షన్ ఏదో జరగాలి, లేదా వేరే కాలేజ్ కి మూవ్ చేయాలి. సో ఇక్కడ ఏం జరిగిందంటే అతను వేరే కాలేజ్ కి మూవ్ చేశారు, కానీ ప్రమోషన్ ఇచ్చి మూవ్ చేశారు. ఇవన్నీ పక్కకు పెడితే ఆ కాలేజ్ లోనే ఉంటున్న ఒక లెక్చరర్ ఆ ప్రిన్సిపల్ మీద కొన్ని కామెంట్స్ పాస్ చేశాడు. ఈ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో అతను చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాడు కాలేజ్ లో అని చెప్పి బయటకు వచ్చి ఆ లెక్చరర్ మాట్లాడాడు. అండ్ మాట్లాడిన తర్వాత కొన్ని రోజులు ఆ లెక్చరర్ కనబడకుండా పోయాడు. మళ్ళీ తర్వాత బయటకు వచ్చాడు, పబ్లిక్ లో మాట్లాడడానికి ట్రై చేశాడు, కానీ ఈసారి కాలేజ్ గురించి కానీ ప్రిన్సిపల్ గురించి కానీ ఎలాంటి మాటలు మాట్లాడారు. సో ఎవరు అతన్ని భయపెట్టారని చెప్పి కూడా మీడియా అండ్ లోకల్ పీపుల్ అనుకుంటున్నారు. సో ఇలాంటి చాలా కాంట్రవర్సీస్ ఈ కేసు చుట్టూ ఉన్నాయి. అండ్ సిబిఐ కూడా ఈ కేసుకి సంబంధించి కొంచెం కఠినమైన పనిష్మెంట్ వస్తేనే బాగుంటుందని చెప్పి అనుకున్నారు, బట్ కోర్టు వాళ్ళకు సహకరించలేదు. సిబిఐ రిక్వెస్ట్ చేసినట్టు ఈ కేసుని రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ కింద కన్సిడర్ చేయలేదు. ఒకవేళ చేసుంటే ఇంకా దారుణమైన పనిష్మెంట్ పడేది అతనికి, బట్ అలా జరగలేదు. సో సిబిఐని ఇక్కడ మనం దోషించలేము. ఇక ఫైనల్ గా ఏదైతే శిక్ష పడింది లైఫ్ సెంటెన్స్ అంటున్నారు కదా, ఒకవేళ సంజయ్ రాయ్ నిజమైన నిందితుడు అనుకుందాం, అతనే నిజంగా ఇది చేశాడు అనుకుందాం. సో అంత బ్రూటల్ గా చేసిన వానికి జస్ట్ ఒక లైఫ్ సెంటెన్స్ అనేది నాకంత మోరల్ గా అనిపించట్లేదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమి ఇస్తానంటే, ఏదైతే ఈ కేసు ఆర్జికర్ మర్డర్ కేసు జరిగిందో, రేప్ అండ్ మర్డర్ కేసు జరిగింది కదా, సో ఈ 4 months గ్యాప్ లో ఆల్మోస్ట్ 150 కేసెస్ అమ్మాయిల మీద రేప్ జరిగినట్టు 150 కేసెస్ ఫైల్ అయ్యాయి. అంటే ఫైల్ అవ్వని కేసెస్ ఇంకెన్నో ఉన్నాయో ఆలోచించండి. ఇంత జరుగుతున్నా కూడా అదే స్టేట్ లో ఇన్ని గనం రేప్ కేసెస్ జరిగాయంటే జనాలకైతే భయం లేదు, ఎవరైతే నేరం చేయాలనుకుంటారో వాళ్ళకి భయం లేదు. అండ్ భయపెట్టే అంత దారుణమైన పనిష్మెంట్స్ కోర్టు డెలివర్ చేయలేకపోతుంది. సో అందుకే నాకు ఈ జడ్జ్మెంట్ అంత ప్రాపర్ గా అనిపించలేదు, బట్ దట్ జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. బట్ స్టిల్ ఐ రెస్పెక్ట్ కోర్ట్ ఏదైతే జడ్జ్మెంట్ ఇచ్చిందో దాన్ని రెస్పెక్ట్ చేస్తాను. అండ్ సిబిఐ ఎవరైతే వర్క్ చేస్తారో ఈ కేసు మీద వాళ్ళని రెస్పెక్ట్ చేస్తాను. అండ్ ఫైనల్ గా నేను జడ్జ్మెంట్ పాస్ చేశారు కదా, అది అట్లీస్ట్ అదైనా సక్సెస్ఫుల్ గా జరిగేలా చూసుకుంటే చాలు. ఇక ఏదైతే ఒక కాంట్రవర్సీ నడుస్తుంది ఈ కేసులో, ఇంకా 2-3 ఉన్నారనే కాంట్రవర్సీ నడుస్తుంది కదా, దాన్ని అయితే ఎలాగో బయటికి సాల్వ్ చేయలేరు. బికాస్ ఆల్రెడీ ఏవైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో అవన్నీ డిస్ట్రాయ్ అయిపోయినాయి, దొరికింది ఒక్కడే. అండ్ వాడి దగ్గర కూడా ఇలాంటి ప్రూఫ్స్ లేవు కనుక ఎవరైతే ఆ హిడెన్ ఇన్వాల్వ్డ్ పర్సన్ ఉన్నారో ఇంకా వాళ్ళకి ఎలాంటి శిక్ష పడదని నేను అనుకుంటున్నాను. అదొక కాన్స్పిరసీ థియరీ లాగా మిగిలిపోతుంది. సో ఇది కంప్లీట్ ఆర్జికర్ కేసు గురించి. సో ఈ రోజుతో కేసు క్లోజ్ అయిపోయినట్టే. సో ఈ జడ్జ్మెంట్ గురించి మీరు కూడా మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ జడ్జ్మెంట్ మీకు అంత సాటిస్ఫైయింగ్ అనిపించిందా, లేకపోతే ఎలాంటి శిక్ష పడుంటే బాగుండేది అనేది మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే వీడియో లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరొక ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ టేక్ కేర్, బై.